అందరికీ నమస్కారం. మీరు కంప్యూటర్ నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో డెసిమల్ నంబర్ నుంచి బైనరీకి ఎట్లా కన్వర్ట్ చేస్తామని చెప్పి నేర్చుకుందాం. ఈ వీడియో ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. బట్ ఆ ఐపీ అడ్రస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ఎట్లా అసైన్ చేస్తారు అని చెప్పి తెలుసుకోవాలి కదా. సోది మాట్లాడకుండా డైరెక్ట్ కాన్సెప్ట్లోకి చంపేద్దాం. నేను స్టార్ట్ చేసిన ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ సిరీస్ మీకు వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. డెసిమల్స్లో నంబర్స్ 0 to 9 ఉంటాయని చెప్పి మనకు తెలిసిందే. సో మనం నంబర్స్ ఎట్లా కౌంట్ చేస్తాము? 0 to 9, దాని తర్వాత టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakhs. ఎవ్రీ టైం ఒక కాలం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు 10తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఒక డెసిమల్ నంబర్ 256 తీసుకుందాము. దాన్ని మనము బైనరీ ఎట్లా కౌంట్ చేస్తాము? వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ కదా. సో 2 హండ్రెడ్స్లో 2 ఉన్నాయి అండ్ 56 కదా. ఎన్ని 50s ఉన్నాయి? 5 50s ఉన్నాయి అండ్ ఎన్ని 1s ఉన్నాయి? 6 1s ఉన్నాయి. సో ఇట్లా మనము ఒక డెసిమల్ నెంబర్ కౌంట్ చేస్తాం కదా. సో మనము చిన్నప్పటి నుంచి డెసిమల్స్లో ఎట్లా కౌంట్ చేయాలని చెప్పి మనము నేర్చుకుంటాము. సో మనకు అలవాటు అయిపోతుంది. బట్ మెషిన్స్కి ఓన్లీ బైనరీ నెంబర్స్ తెలుసు అండ్ 0s and 1s. ఇవి 0s and 1sలోనే కమ్యూనికేట్ చేసుకుంటాయి. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో డెసిమల్స్లో ఎవ్రీ టైం మనం ఒక కాలం యాడ్ చేసినప్పుడు మల్టిప్లై బై 10 చేస్తాం కదా. అదే బైనరీలో ఎవ్రీ టైం మనం ఒక కాలం యాడ్ చేసినప్పుడు లెఫ్ట్కి దాన్ని మల్టిప్లై బై 2 చేస్తాం. ఒక సింపుల్ ఫార్ములా 2 power n. 2 power n అంటే 2 to the power 0, 2 to the power 1, 2 to the power 2. ఎందుకు అంటే డెసిమల్స్ 0 to 9 అండ్ బైనరీస్ ఓన్లీ 2 digits, 0s and 1s. సో ఇట్లా ఎవ్రీ టైం మనం ఒక కాలం యాడ్ చేసినప్పుడు దాన్ని మల్టిప్లై బై 2 చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ 2 to the power 0, 2 to the power 1, 2 to the power 2, 2 to the power 3, అట్లనే 4, 5, 2 to the power 0, 1, 2 to the power 1, 2, 4, 8, 16, 32, అట్లనే 64 into 64, 128, అట్లనే 256. ఆల్రైట్, సో ఒక ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకొని డెసిమల్ టు బైనరీ కన్వర్జన్ అర్థం చేసుకుందాము. ఎగ్జాంపుల్ నెంబర్ 172 తీసుకుందాము. సో 256 172 కంటే చిన్నదా? కాదు. సో అప్పుడు ఇక్కడ 0 వేసుకుంటాము. 128 172 కంటే చిన్నదా? చిన్నది. సో అప్పుడు ఇక్కడ ఒక 1 వేసుకుందాము. సో 172 నుంచి 128 తీస్తే 44, రిమైండర్ 44 అవుతుంది. సో 64 44 కంటే చిన్నదా? కాదు. సో 0 వేసుకుందాము. 32 44 కంటే చిన్నదా? చిన్నది. సో అప్పుడు ఏం వేసుకుందాం? ఇక్కడ 32 కాలంలో 1 వేసుకుందాము. 44 - 32 వేసుకుందాము. రిమైండర్ 12. సో 16 12 కంటే చిన్నదా? కాదు. 0. 8 12 కంటే చిన్నదా? చిన్నది. సో 8లో 1 వేసుకొని 12 - 8 రిమైండర్ 4. సో 4 4 సేమ్, రెండు సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 రిమైండర్ 0 అవుతుంది. సో మిగతా కాలమ్స్లో 0 0 వేసుకుందాము. మనము ఇట్లా కన్వర్జన్ మన రిమైండర్ 0 వచ్చేంత వరకు చేసుకోవాలి. సో అల్టిమేట్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 1 0 1 0 1 1 0 0. ఇది 172 ఎస్ 172 డెసిమల్ నెంబర్ది బైనరీ నెంబర్. మీరు పెన్ పేపర్ తీసుకోండి, టేబుల్ వేసుకోండి, ఇట్లనే ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయడం నేర్చుకోండి. ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుండిపోతుంది. ఆల్రైట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకుందాము. 156 అనుకోండి. ఈ 156ని బైనరీకి కన్వర్ట్ చేసాము. సో 256 156 కంటే చిన్నదా? కాదు. 0. 128 156 కంటే చిన్నదా? చిన్నది. సో అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 1 వేసుకుందాము. క్యాలిక్యులేట్ చేసుకుందాము. 156 - 128 6 - 128 28 రిమైండర్. సో 64 28 కంటే చిన్నదా? కాదు. 0. 32 28 కంటే చిన్నదా? కాదు. 0. 16 28 కంటే చిన్నదా? చిన్నది. అప్పుడు ఇక్కడ 1 వేసుకుందాము. 28 నుంచి 16 తీద్దాము. బ్యాలెన్స్ 12 వస్తుంది. ఇక్కడ 12 రాసుకుందాము.
8 12 కంటే చిన్నది. సో అప్పుడు ఇక్కడ 1 వేసుకుందాము. 12 నుంచి 8 తీస్తే రిమైండర్ 4 వస్తుంది. 4 రెండు సేమ్, సో 2 సబ్స్క్రైబ్ చేద్దాము. ఇక్కడ 1 వేసుకుందాము, రిమైండర్ 0 అయింది. సో మిగతా 2 కాలమ్స్లో 0 0. దీన్ని బట్టి మనకి బైనరీ వాల్యూ ఏమొచ్చింది? 1 0 0 1 1 1 0 0. ఇది నంబర్ ఏంటిది? 156ది బైనరీ వాల్యూ. ఇట్లా మనము క్యాలిక్యులేట్ చేస్తాము.